కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మఠ పీఠాధిపత్యం నిబంధనలు విరుద్ధంగా జరిపారంటున్నారు. పీఠాధిపత్యాన్ని ఆశిస్తున్న గోవిందస్వామి. వీర బ్రహ్మేంద్ర స్వామి పీఠ మఠాధిపత్యంపై కొనసాగుతున్న వివాదంపై ఆయన స్పందించారు. మఠాధిపతి ఎంపిక విషయంలో ధార్మిక పరిషత్తో పాటు ఎండోమెంట్ అధికారులు కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిపాలంటూ పీఠాధిపత్యాన్ని ఆశిస్తున్న గోవిందస్వామి ఆరోపిస్తున్నారు. దివంగత పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి రెండో భార్య మారుతి మహాలక్ష్మి కుమారుడే గోవిందస్వామి. మఠపీఠం యొక్క నియమ నిబంధనలకు ఆచారాలకు విరుద్ధంగా కొంతమంది వ్యక్తులతో హడావిడిగా అభిప్రాయ సేకరణ జరిగిందని చెబుతున్న గోవిందస్వామితో మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు ఫేస్ టు ఫేస్. కాలజ్ఞానం రచించిన పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి గారి మఠానికి సంబంధించి మఠాధిపత్యం కోసం గత 4.5 సంవత్సరంగా వివాదం కొనసాగుతుంది. ప్రధానంగా వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మొదటి భార్య కొడుకు అలాగే రెండవ భార్య కొడుకు మధ్యన కూడా వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని మఠంలో ఆలయానికి సంబంధించిన అధికారులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం మఠాధిపత్యానికి పోటీ పడుతున్న వారిలో గోవింద స్వామి కీలకంగా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఎందుకు ఈ వివాదం కొనసాగుతుంది? గురు నిర్ణయం ప్రకారం పూర్వ మఠాధిపతులు వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు రాసినటువంటి వీలునామా ప్రకారం గురు నిర్ణయం ప్రకారం మఠాధిపతిని నన్ను ఎంపిక చేసుకోవడం జరిగింది ఉత్తరాధికారిగా. ఆ నిర్ణయం ప్రకారం కొనసాగుతుంది. నిన్న జరిగినటువంటి సమావేశంలో శిష్యులు అలాగే అదే సాంప్రదాయంలో ఉన్నటువంటి మఠాధిపతుల దగ్గర నుంచి సూచనలు సమావేశం ఏర్పాటు చేసి సూచనలు సలహాలు తీసుకోమని హైకోర్టులో ఆర్డర్స్ వచ్చాయి. దాని ప్రకారంగా చాలా వరకు జరగలేదు. అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రధానంగా మీకు అంటే మీ పెద్దమ్మ కొడుకైన ఆయనకు జరుగుతున్న వివాదం ఏంటి? ఆయనలో పెద్ద కుమారుడైన వ్యక్తి మఠాధిపత్యాన్ని స్వీకరించాలి అని చెప్పేసి ఒక వీలునామా ఉంది అని చెప్పేసి వారు కూడా చెప్తున్నారు. ఇక్కడ పెద్ద కొడుకు అనేది ఏ గ్రంథంలోనూ ఎవరు ఏం చెప్పలేదు. మఠస్థాపకుడైనటువంటి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మొట్టమొదటి బోధన ఏమిటంటే నీ పుట్టుక నీకు అర్హత కాదు, సాధనతో మాత్రమే జ్ఞానాన్ని పొందమని చెప్పారు స్వాముల వారు. ఇక్కడ కొడుకు అనేది అర్హత కాదండి, జ్ఞానం అనేది అర్హత. వారు జ్ఞానం సంపాదించిన అర్హత ఉన్న వారికి మాత్రమే పదవి వస్తుంది, కానీ అర్హత లేని వారికి మాత్రం రాదు. ఈ యొక్క వంశంలో చాలా మంది అర్హత ఉన్నవారు మాత్రమే అయ్యారు. పెద్ద కొడుకు అయిన సందర్భం కేవలం 3 సందర్భాలలోనే ఉన్నాయి. కాబట్టి పెద్ద కొడుకు అనేది ఎక్కడ కూడా లేదండి. అర్హత ఉన్నవారు మాత్రమే మఠానికి మఠాధిపతి కావాలి. మీకున్న అర్హతలేంటి? మఠాధిపతి కావడానికి మీకున్న అర్హతలేంటి? ఇందాక ప్రెస్ మీట్లో చెప్పినటువంటి 5 అర్హతలు: హిందూ మతంలో యొక్క ప్రాథమిక అవగాహన, మఠం యొక్క గ్రంథాలు, మఠం సంప్రదాయాలు, ఆచారాలు, అంతేకాకుండా మంచి క్రమశిక్షణ, మోరల్ క్యారెక్టర్, అన్క్వశ్చనబుల్ క్యారెక్టర్ ఉండాలని. ఇటువంటి విషయాలలో నాకు అర్హత ఉంది కాబట్టి నేను అర్హుణ్ణి అని. ప్రధానంగా ఈ విషయానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పలు మఠాలకు సంబంధించిన పీఠాధిపతులు కానీ అలాగే సాధు సంత పరిషత్కు సంబంధించిన వ్యక్తులు కానీ కొంచెం ఆధ్యాత్మిక భావనలు కలిగిన వ్యక్తులు కానీ క్రియాశీలకంగా వెంకటాద్రి స్వామిని సమర్థించుతున్నారనేది ఒక వాదన ఉంది. దాని మీద ఎటువంటి స్పందన లేదండి. అది వారి అభిప్రాయం, దాన్ని మనం ఏం చేయలేము. నిన్న జరిగిన అభిప్రాయ సేకరణ ఎలా జరిగింది? పారదర్శకంగానే జరిగిందా లేదంటే ఏకపక్షంగా లేదంటే ఒక వైపు మాత్రమే జరిగిందని అనుకుంటున్నారా? అంటే నిన్న చాలా వరకు సరిగ్గా జరగలేదని తెలుస్తుందండి. ఎందుకంటే అక్కడ చాలా మంది మేము ఇచ్చినటువంటి ఫామ్స్ తీసుకొని అక్కడ ఇచ్చే టైంలో అవి తీసుకుంటున్నారు. అంటే ప్రైవేట్ వ్యక్తులు ఈ ఫామ్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ జనాలకు, ఆ శిష్యులకు తెలియకుండా శిష్యుల్ని చాలా మంది లోపలికి రానివ్వడం లేదు. అంతేకాకుండా అక్కడ ఏం జరిగిందంటే డబ్బులు ఇచ్చి కూడా ఈ యొక్క ఫామ్స్ వాళ్ళే ఇచ్చి సంతకాలు పెట్టించి మరీ లోపలికి రాణిస్తున్నారు. ఇలా జరగడం వల్ల చాలా మంది శిష్యులు బాధపడుతున్నారు. ఇలా శిష్యులు సమావేశంలో శిష్యుల్ని రానియడం అనేది చాలా బాధాకరమైన విషయం. నేను రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రాక్శాస్త్రి 2 సంవత్సరాలు చదవడం జరిగింది. అక్కడ నేను వ్యాకరణం, సాహిత్యము,
తర్కశాస్త్రం ఇటువంటి అంశాల మీద నా యొక్క చదువు పూర్తయింది. ఇప్పుడు నేను శాస్త్రి ప్రథమ వర్షం చదువుతున్నాను. అద్వైత వేదాంతం మీద ఈశాకేన ఉపనిషత్ వేదాంతరం ఇటువంటి విషయాలు ఈ ప్రథమ వర్షంలో జరగడం జరుగుతుంది. అంతేకాకుండా మఠాధిపతికి ఉండవలసిన అర్హతలలో ముఖ్యంగా ఇటువంటి వేద పరిజ్ఞానం తప్పకుండా ఉండాలి. అంతేకాకుండా మఠస్థాపకుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ప్రాథమిక పరిజ్ఞానం కూడా ఉండాలి. మఠ వ్యవస్థాపకులు పూజ్యులు వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆశయాల మేరకు, ఆయన యొక్క ఆలోచనల మేరకు ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా తమకున్నాయని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏకపక్షంగా నిన్న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందని ఇక్కడికి వచ్చిన గోవింద స్వామి చెప్తున్నారు. అలాగే ప్రజల అభిప్రాయము, భక్తుల అభిప్రాయము, ఆ తర్వాత నామ్స్ అండ్ కండిషన్స్ అంటే పీఠాధిపత్యానికి ఏమి కావాలనో అన్ని అర్హతలు నాకున్నాయనే విషయాన్ని చెప్తున్నారు గోవింద స్వామి. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రావు, SMTV కడప జిల్లా.